వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. నేను ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పాలా, మీరే చెప్పాలా. అందరూ మాట్లాడేదాకా ఎవరు పోవద్దు. నా మాట మీరింటారు, మీ మాట నేనింటా. ప్రోగ్రాం ఉందని పోవద్దు ఎవరైనా సరే. నేను ఇట్లా మాట్లాడినని ఎవరు నన్ను మీటింగ్లకు కూడా పిలుస్తలేరు. పోవద్దు. ఎందుకంటే వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు, నా మాటలు మీరు విన్నప్పుడు, మీ మాటలు నేను విన్నప్పుడే ఇద్దరికీ ఒక సరి సమానం ఉంటుంది, బాగుంటుంది. అయితే మాట్లాడతాను. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అందరి కోసం మాట్లాడు. ముఖ్యంగా నేను ఎవరిననేది ఎవరికి తెలియదు. ఇప్పుడున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు విష్ణు కిషోర్, సంగీత దర్శకుని. ఒక 6000 పైచిలకు పాటలు చేసినోని. వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న, అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, అయ్యోనివా నువ్వు అవునివా తెలంగాణ, ఇద్దరం విడిపోతే ముబదిలవో అన్ని. ఏముంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. ఓకే, ఏదేమైనప్పటికీ మా పృథ్వన్నకు, మా పాశమన్నకు ఎవరు ఏమన్నా భరతం. ఎందుకంటే నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు వీరు. ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి నేను ఇలా రావడం జరిగింది. ఇలా గత ప్రభుత్వంలో ఒక్క మొండేమో 5 తలలతోని పరిపాలన కొనసాగిందా లేదా? కొనసాగింది. ఇప్పుడు 2 మొండాలు ఒక్క తలతో పరిపాలన కొనసాగుతూ ఉంది. మనం చూస్తూ ఊరుకుంటున్నాం. ఇప్పటి వరకు 12 సంవత్సరాల తెలంగాణ సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అయిందా చెప్పురు మీరు? అయిందా కాలేదా చెప్పాలి మీరు? కాలేదు. ఉద్యోగాల బైఫర్కేషన్ ఏమన్నా అయిందా? నీళ్ళ బైఫర్కేషన్ అయిందా? ఎందుకు కొట్లాడతలే మనం ఏమనుకున్నాం? నిప్పులు తిరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపోస్తాం, నెత్తురు విన్నే దారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగిన ఓహో లడాయి మానం ఆహా, పిడుగులు వడ్డావో మడమలు తిప్పం ఆహా, సమాజ హితమై సాగే పోరులో సాగో రేవో సాగుతాము జై బోలో తెల అని ఉద్యమం చేసినాం. 1200 మంది చనిపోయి వాళ్ళ ఆత్మ గోచబడుతున్నది. ఇవాళ మనం ఉద్యమం చేసి చచ్చిపోయిన వాళ్ళకన్నా మనము బతికొండి వస్తున్నాం. అవునా కాదా? బతికొండి సస్తున్నాం. ఇప్పుడు ఇది నేను ఎప్పుడు చెప్పినా 2010లో ఇది జరుగుతుందని చెప్పిన. నేను ఒక పాట రూపంలో చెప్పిన. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంప పూకోత, అయ్యో రజకారు గుండాల చేత. పటేన్లు పటువార్లు పల్లెగు పెట్టబట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏండ్ల క్రిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిన్రో, విద్యార్థి వీరులై ఎగిసిండ్రో. ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారేగా, పొడుగుత అంటే జీవితకాలం అంతా పోరాటం చేసుకుంటూ పోదామా? మనం పోరాటం చేసినటువంటి వాళ్ళందరిది 15 ఏళ్ళు నిరంతరంగా పోరాటం చేసినటువంటి వాళ్ళ
జీవితాలు 50 ఏళ్ళు దాటిపోయినాయి. మళ్ళా ఒక అక్క వచ్చింది ఈ మధ్యకాలంలో. అక్క ఏమంటదంటే మళ్ళా ఉద్యమం చేయాలట, మళ్ళీ 30 ఏళ్ళ పిల్లగాళ్ళను, మళ్ళా యువతను మళ్ళా 50 ఏళ్ళు సంకనాకి పియ్యగలిగి మరి ఇలా ఏర్పాటు చేస్తున్నది కార్యక్రమాలు. అసలు విషయం మీద కొట్లాడేటటువంటి తత్వం లేదు. ఇలా పక్కోడికి సందిస్తున్నాం. మనం సంధి ఎప్పుడైతే ఇస్తామో ఆ సందులకు దొరబడ్డ తర్వాత మనం ఏం చేయలేం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంలో అప్పుడు మనం సంధించినాం కాబట్టి మనం అట ఆడోళ్ళ మటాలు మొగోళ్ళట. అసలు మనమే మొగోళ్ళం, మనం ఆడోళ్ళమని చిత్రీకరించారు వాళ్ళు. అలాంటి దుర్మార్గమైనటువంటి మరి వ్యవస్థ తయారైనప్పుడు మనం ఏం చేస్తున్నాం? పవన్ కళ్యాణ్కు తెలంగాణతో ఏం పని? పక్కకు తమిళనాడు పోయి పోటీ చేయొచ్చు కదా, కర్ణాటక పోయి పోటీ చేయొచ్చు కదా. మనం అందరము అమాయకులమని, మనము చాతగానోళ్ళమని, మరి చాతగాని వ్యవహారం చూపెట్టద్దు. మనము ఉద్యమం చెయ్యాలా, మరో ఉద్యమం కాదు. వీళ్ళ ఈ పాలకుల మీద యుద్ధం చేయాలి. పాలకుల మీద యుద్ధం, ఎవరైతే మన భూములను మన ఆస్తులను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేయాలి. మన పాలకులు అందిస్తున్నటువంటి దాని మీద మనం యుద్ధం చేయాలా? అవునా కాదా? యుద్ధం చేద్దాం వద్దా? కనీసం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం, ఒక కమిటీ ఏర్పాటు చేయండి, ముఖ్యమంత్రికి చెబుదాం, వినకపోతే అక్కడ కూర్చుందాం. ఇదంతా ఏమీ లేదు. ఇవాళ సంధిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నాడు, రేపు 2 మాట్లాడతాడు, రేపు 3 మాట్లాడతాడు. ఇవాళ ఏం జరుగుతుందో తెలుసా? మోదీ గారు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఇవాళ లోకేష్ ముఖ్యమంత్రి కావటానికి పవన్ కళ్యాణ్ అడ్డం ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అమాయకమైనటువంటి తెలంగాణకు పంపించేస్తే ఈయన ఆడ ముఖ్యమంత్రి అవుతాడు, ఈడ ముఖ్యమంత్రి అయితే 2 రాష్ట్రాలను దోపిడీ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతోని ఇక్కడ పంపిస్తుంటే మనమేమో ఏమెరగనట్లు ఇలా మీటింగులు పెట్టుకుంటా అరే ఆడు తిట్టిండు వీడు తిట్టిండు అనుకుంటా పోతుంటే జీవిత కాలం అంతా తిట్లు తింటమే తప్ప, ఉద్యమం చేసి చచ్చిపోతామే తప్ప. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇప్పటికీ 200 మంది చచ్చిపోయారు, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు. కుమిలి చచ్చిపోయారు. మరి మనం కూడా చచ్చిపోతాము, రేపు వచ్చేటటువంటి యువత కూడా ఎటు కాకుండా అవుతారు. ఇలా ఫార్మా కంపెనీలలో ఏ కంపెనీ అయినా అందులో తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఉండో డాటా తీయమని చూద్దాం. ఎంతమంది ఉన్నారో డాటా తీయమని చెప్పండి చూద్దాం. ఇలా తెలంగాణను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాని మీద పవన్ కళ్యాణ్ కాదు, ఏ కళ్యాణ్ వచ్చినా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా వ్యతిరేకించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నదని, తప్పకుండా అటువైపు మనం అందరం ఆలోచించాలని, తప్పకుండా అందరూ మాట్లాడేంత మట్టుకు మీరు అందరూ కూడా ఉండాలని మీ అందరికి కూడా కోరుతూ, తప్పకుండా మన తెలంగాణను మనం రక్షించుకుందామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పృథ్వీరాజ్ అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ విష్ణు కిషోర్ అన్న. ఇప్పుడు మా అక్క సజాయక్క మాట్లాడాలి.